అమ్మ ఒడిలో ఉన్నప్పటి నుండి నీతో నాకు పరిచయం. అమ్మ పాలిస్తూ దిష్టి తగులుతుందేమోనని నీతో నన్ను కప్పిన జ్ఞాపకం. నీ చల్లని నీడలో కమ్మని అమృతాన్ని ఆస్వాదిస్తూ నిదురించిన వైనం. పసిపాపన ఏడుస్తున్నప్పుడు మెత్తని నీ స్పర్శతో నాకన్నిటినీ తుడిచిన క్షణం. మారం చేస్తున్న పాపకై ఆట బొమ్మనై అమ్మ తన ముఖాన్ని నీతో కప్పుకొని దోబూచులాడితే ఆనందం. బజారుకి వెళ్ళినప్పుడు నా చూపుడు వేలును నీకు చుట్టుకొని బెదురుగా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ తడబడుతూ పడుతూ లేస్తూ అమ్మ కాళ్ళకి అడ్డం పడుతూ అమ్మ నడకతో పోటీ పడుతూ పరుగులు తీసిన జ్ఞాపకం. ఇంటికి వచ్చిన అతిథులకు పరిచయం చేయడానికి అమ్మ నన్ను పిలిచినప్పుడు సిగ్గుతో నీ చాటు నుండి వచ్చిన వారిని చూసి పాలపంటితో నవ్విన జ్ఞాపకం. నీళ్ల బిందెను ఎత్తుకోవడానికి నన్ను వదిలి నిన్ను నడుముకు బిగించి బిందెను నడుముకు పెట్టుకొని వడివిడిగా నడుస్తున్నప్పుడు నలిగిపోతున్న నిన్ను చూసి విలవిలలాడిన నాకు విపరీతమైన కోపం. ఇంటికి వచ్చాక ఆ బిందెను దించి నన్ను ఎత్తుకున్నప్పుడు కలిగిన ఎనలేని గర్వం. ఎందుకంటే ఇప్పుడు నువ్వే నాకు మెత్తని సింహాసనం. ఇక ఇంటి పని చేసేటప్పుడు కథన రంగానికి దుమికిన వీరవనితలా నిన్ను తన చుట్టూ బిగించి చకచక పరుగులు తీస్తున్న మరమనిషిలా మారి సర్వం సమకూరుస్తున్న అమ్మ పనితనం. అంతేకాదు, వంటింట్లో ఏ పాత్రనైనా పొయ్యి మీద నుండి చటుక్కున నీ సాయంతో క్రిందకు దింపగల సామర్థ్యం. ఆడుతూ పాడుతూ నాకు గాయమైనప్పుడు నా లేత బుగ్గలపై జాలువారుతున్న కన్నీటిని ముక్కు నోటితో సహా కలగలిపి ప్రేమగా తుడిచిన అమ్మ చనువెంతో ప్రేమమయం. అమ్మకు ముద్దుల పట్టిని అయిన నేను మట్టిలో పడి గాయమైనప్పుడు అమ్మ కన్నీటి ధారను నా రుధిర ధారను తుడిచిన ఆధారం నీవే. నీ సాయంతో నాకు గట్టిగా కట్టుకట్టి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి బడిమెట్టు ఎక్కించిన జ్ఞాపకం. ప్రతి ఆడపిల్ల పరువు ప్రాయాన్ని పొదుపుగా దాచగలిగే నీ ఔదార్యం ఎంతో గొప్పదనం. ఎండైనా వానైనా నువ్వు తడుస్తూ నన్ను కాపాడుతూ, ఎండలో అమ్మ చేతి చల్లదనాన్ని, వానలో అమ్మ చేతి వెచ్చదనాన్ని నాకు పంచిన నీవెంతో ప్రేమమయం. నీవు లేని స్త్రీ లేదు, నిన్ను కాని వస్త్రం లేదు. సత్య హరిశ్చంద్రుని ఆలిపుస్తలను దాచిన నీ కథనం ఎందరో సతుల మాంగల్య భాగ్యాన్ని గుంభనంగా దాచిన నీ గాంభీర్యం. నీవే భరతనారీ వస్త్రధారణకు నిదర్శనం, ప్రపంచ దేశాలకు ఆదర్శం. కామాంధుల కళ్ళను తట్టుకోవడానికి నీవొక కంచు కట్టడం. ఇటువంటి మహోన్నతమైన నీ స్థానం మరచింది ఈ దేశం. పాశ్చాత్య సంస్కృతులకు ఆకర్షితులై సోయలేని నారీమణులు నిన్ను మరవడం నిజంగా విచారకరం. అందుకే ఇదే నీకు నా సంతాపం.